క్షీరాదిపం సమర్పయామి స్వామి శరణమయ్యప్ప స్వామి ఉత్తరణ పంచోపమంగళం చుతేశిరోరా అమృతమస్తు అన్నం బ్రహ్మ ఆంచ బ్రహ్మ గోప్తాచ బ్రహ్మ సువర్ణమయం మీదమిదమన్నం అమృత స్వరూపమృత మహానైవేద్యాన్ని నివేదయామి అన్నదాన ప్రభువే నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు ఓం శ్రీ స్వామియే విద్యాత శాశ్వతం కాదు. విశ్వామిత్రుడు తపోమదముతో సర్వనాశనం అయిపోయాడు. అందుకోసమే ధనం ఎప్పటికి శాశ్వతం కాదు, విద్య శాశ్వతం కాదు, రూపము శాశ్వతం కాదు, ఇవన్నీ శాశ్వతమైనటువంటి కాదు. కాబట్టి శాశ్వతమైనటువంటి వస్తువు ఏంటంటే ఒక పరమాత్ముడే. ఆ పరమాత్ముని ఏ విధంగా అయినా నువ్వు తెలుసుకున్నందుకు ఈ 41 రోజుల దీక్షలో పరిపూర్ణంగా స్వామి సేవ చేసి స్వామి అనుగ్రహాన్ని పొంది స్వామి గురించి తెలుసుకోవాలని, అటువంటి శక్తి మీ అందరికి అయ్యప్ప ఇవ్వాలని చెప్పేసి మనసావాచకరమను కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. అహంకారాలు ఇవన్నిటి కూడా ముఖ్యమైనటువంటి ఏంటి ఏంటంటే మాయా అనేటువంటిది పరమాత్మని చేరకుండా ఉంటుంది. పేరు నరేంద్రుడు, అదే పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు నరేంద్రుడు. ఆ నరేంద్రుడి పేరు రామకృష్ణ పరమహంస పీఠములో నుంచి అది కాళికాదేవి ఉపాసకుడు అతడు. అటువంటి గొప్ప శిష్యుడు కావాల. భారతదేశకు పేరు వచ్చింది ఎవరితోనంటే వివేకానందతో వచ్చింది. వివేకానంద ఏంటి అదే నరేంద్రుడు కదా, రానాయన నీకు వచ్చినటువంటి సంశయాన్ని నేను తీర్చానా అన్నాడు. కూతురు వచ్చాను, ఏం సంశయం, నువ్వు దేవుడు చూస్తావా అని అడిగి, రావు చూస్తా అన్నాడు. ఎట్లా చూస్తావు, నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు, నేను దేవుడిని ఎట్లా చూస్తాను. అవునా, గురువు అనేటువంటి తోడు మనకు కలిగినట్లయితే మనం చెరుగ్గా గట్టిగా అవుతాం. మన చెడు గుణాలన్నీ వెళ్ళిపోతాయి, మంచి గుణాలు ఎన్నను కాచినట్లయితే నెయ్యి ఎట్లయితే తయారైందో మనం కూడా శ్రవణము మొదటి భక్తి. నవవిధ భక్తుల్లో ఏం భక్తులు అంటే శ్రవణం అంటే బాగా వినాల మంచి విషయాలను. కనీసం ఈ 40 రోజులను వినాల. రోజుతో గురుస్వామి 1 గంట సేపు అయ్యప్ప చరిత్ర గురించి అయ్యప్ప గురించి చెప్పాలి, వినాలి స్వాములందరూ కూడా. శ్రవణం అంటే మొదటి వినడం. శ్రవణం అయిన తర్వాత మననము, అది సత్యమా అసత్యమా అని బాగా దాని గురించి ఆలోచన చేయాలి. నితిధ్యాస అంటే నిత్యం ఆచరణలో పెట్టాలి. నితిధ్యాస అంటారు. శ్రవణ మనన నితిధ్యాస అయితే అందుకోసమే ఆ పాలల్లో ఉన్నటువంటి పరమాత్ముడు ఎట్లా ఏ విధంగా అయితే శ్రమ చేస్తే బయటికి నెయ్యి వెళ్ళిందో అట్లా నీవు సాధన చేసినట్లయితే నీకు పరమాత్మ దర్శనం కల్పిస్తుంది అని చెప్పిండు. మరి సరే, భగవంతుడు ఉండడం తెలిసిపోయింది. భగవంతుడు ఎట్లయితే మరి అభిషేకం శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప రెండవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప మూడవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప నాలుగవ శ్రీమెట్టు శరణ పునయ్యప్ప ఐదవ శ్రీమెట్టు శరణమయ్య జ్యోతి స్వరూప మూడాల మెట్లు శరణ పునయ్యప్ప మూడాల మెట్లు శరణ పునయ్యప్ప మూడు మెట్లు శరణ పునయ్యప్ప మూడు మెట్లు శరణ పునయ్యప్ప దీపము దీపం శరణ పునయ్యప్ప అందుకొనవయ్యా అందరి దేవా అందుకొనవయ్యా అందరి దేవా భద్రం పుష్పం శరణం పునయ్యప్ప భద్రం పుష్పం శరణ పునయ్యప్ప అందుకొనవయ్యా పునయ్యప్ప శరణం పునయ్యప్ప శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప
పొన్నయ్యప్ప పన్నెండవది మెట్టు శరణం పొన్నయ్యప్ప పన్నెండవది మెట్టు శరణం పొన్నయ్యప్ప పన్నెండవది మెట్టు శరణం పొన్నయ్యప్ప పన్నెండవది మెట్టు శరణం పొన్నయ్యప్ప పన్నెండవది మెట్టు शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षा शबरीश्वर प्रकृष्ट पापनाशाय प्रकृष्ट फलसिद्धये प्रदक्षिण करोमि सप्रसीद पुरुषोत्तम हरिहर तनया हरगिन्द्रवैया हरिहर तनया नैवेद्यमिदिगो शरणं पुनय्यप्प नैवेद्यमिदिगो शरणं पुनय्यप्प हरगिन्द्रवैया अन्नदान प्रभुव हरगिन्द्रवैया अन्नदान प्रभुव कर्पूरहारति शरणं पुनय्यप्प कर्पूरहारति